ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. FIJCM తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము యెషయా 53:5 అయితే ఇక్కడ మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఒక గొప్ప ఇచ్చిపుచ్చుకోవడం. అంటే ఆయననే మన పాపములను తీసుకొని, మన పనిష్మెంట్ని తీసుకొని, మన శిక్షను తీసుకొని మనకు ఆయన స్వస్థతను, సమాధానమును, నీతిని, పరిశుద్ధతను మనకిచ్చినాడు. అందుకని ఇక్కడ మన దోషములను బట్టి నలుగొట్టబడెను. ఇప్పుడు ఆయన దోషముల ద్వారా ఆయన నలగొట్టబడ్డాడు అని లేదు. ఇక్కడ మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. అంటే ఆయనలో పాపము లేదు, ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. ఆయనకు ఆ యొక్క శిక్ష అనేది వర్తించదు. కానీ ఆయన శిక్షను మన కొరకు తీసుకున్నాడు. మన కొరకు ఆయన తీసుకున్న శిక్ష ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. అయితే ఎప్పుడైతే మన పరిస్థితులలో నాకేంటి ఈ పనిష్మెంటు, నాకేంటి ఈ సమస్య, నాకేంటి ఈ ఇబ్బంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మన సమస్యలలో మనల్ని పనిష్ చేస్తున్నట్టు, మనల్ని శిక్షిస్తున్నట్టు, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడేంటి అని మనం ఎప్పుడైతే అనుకోవాల్సి వచ్చినప్పుడు, అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనము ఆయన వచనాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని యెషయా 53:5 మన నిమిత్తము మన శిక్షను ఆయన తీసుకున్నాడు కదా, మరి నేను ఈ శిక్షలో ఉండకూడదు కదా అని మనము మరలా జ్ఞాపకం చేసుకొని దేవుని మరలా ఈ వాక్యం ద్వారా దేవునికి ప్రార్థించాలి. ప్రభువా, ఈ యొక్క శిక్ష అనేది మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి నేను శిక్షింపబడడానికి వీలు లేదు అని ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభు ఫాదర్, థ్యాంక్ యూ. అవునయ్యా, ఎంతగానో మిక్కిలిగా ప్రేమిస్తున్నాం పరలోకపు తండ్రి, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు ప్రియ కుమారుని బట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, మా యొక్క శిక్షను, మా యొక్క తప్పిదములను, మా యొక్క పాపములను సిలువలో ఆయన పాపం ఎరుగని ఆయన మీద మీరు మోపి ఉన్నారు. కాబట్టి మేము పరిశుద్ధతను, స్వస్థతను ఆ సిలువ ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మేము పొందుకుంటున్నాం ప్రభా. అవునయ్యా, ఇక మీద ఎన్నడూనూ మేము ఏ సమస్య వచ్చినా ఆ పనిష్మెంటు ఆల్రెడీ యేసు ప్రభు వారు తీసుకున్నారు అని జ్ఞాపకము చేసుకొని వాటి నుంచి జయించి నీవు నిశ్చయముగా మా రోగములను, మా వ్యసనములను భరించావు అని మేము జ్ఞాపకము చేసుకొని వ్యాధుల నుండి బయటకు వచ్చి, సమస్యల నుండి బయటకు వచ్చి ఒక ఉజ్జీవమైన విజయము గల లైఫ్, అవున జీవితాన్ని మేము జీవించి అనేకులకు వెలుగుగా, అనేకులకు ఒక సాక్షులుగా ఉన్నట్టు ఈ కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.